ఎగ్ బుజ్జి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆనియన్స్ని పచ్చిమిరపకాయలని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా కడుక్కుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసి కట్ చేసుకున్న వాటన్నిటిని కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ ఆనియన్స్ అనేవి చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత దీనిలో సరిపడా కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఇవన్నీ చక్కగా ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలో 2 స్పూన్స్ కర్డ్ వేయాలండి. కర్డ్ వేస్తే ఎగ్ బుజ్జి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కర్డ్ వేసిన తర్వాత ఇవన్నీ కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలన్నమాట. ఈ కర్డ్ అన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేలా ఉంచాలి. ఇలా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఎగ్స్ని బీట్ చేయాలి. నేనైతే 3 ఎగ్స్ వేసాను. దీనిలో 4 ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. నాకు 3 ఎగ్స్ సరిపోతాయి, సో వేసాను అనమాట. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. నచ్చితే